ఒకప్పుడు అందరి ఇళ్లలో చెక్క బొమ్మలు కనిపించేవి. ప్రస్తుతం అడపాతడపా బొమ్మల కొలువుల్లో చూస్తున్నాం. ఆ టైంకు షాపుల్లో దొరికినవి తెచ్చి కొలువులు ఏర్పాటు చేస్తున్నారే తప్ప వాటిని ఎలా తయారు చేస్తారనే విషయం చాలా మందికి తెలియదు. కానీ అమీర్పేట్లో నివాసముండే జయశ్రీ వాసుదేవన్కి మాత్రం బొమ్మలే ప్రపంచం. జయశ్రీకి చిన్నప్పటి నుంచే ఈ కళ అంటే ఆసక్తి. తమిళనాడు తంజావూరులో పుట్టి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయింది జయశ్రీ వాసుదేవన్ కుటుంబం. చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తితో నేర్చుకున్న ఈ కళను ఇప్పటికీ కొనసాగిస్తున్నారేమే. ఈ ఆర్ట్ స్ట్రెస్ రిలీఫ్ టూల్గా కూడా ఉపయోగపడుతుందని చెప్తున్న జయశ్రీ బొమ్మల ప్రయాణపు విశేషాలు ఆమె మాటల్లోనే విందామా? మనతో పాటు జయశ్రీ వాసుదేవన్ గారు ఉన్నారు. హలో అండి. సో మీ బొమ్మల ప్రయాణమే చాలా చిత్రంగా ఉంది. నిజంగానే బొమ్మలకి మీరు జీవం పోస్తున్నారు. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది? మేము చిన్నప్పటి నుంచే బొమ్మల కొలువుకి బట్టలు కుట్టేవాళ్ళం. ఇంట్లో ఉన్న బొమ్మలకన్నీ బట్టలు కుట్టేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయినాక దాన్ని కొంచెం మర్చిపోయాము. మళ్ళీ మా సిస్టర్ ఇన్ లా డాటర్ పెళ్ళికి మా తమిళనాడులో పెళ్ళిళ్ళకి బొమ్మలు ఇస్తా అన్నమాట. అది మాకు కంపల్సరీ ఇస్తారు. దానికి బొమ్మలు కొందాం అనుకొని చెన్నైలో ఉన్న వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు చాలా కాస్ట్లీ చెప్పారు. అప్పుడు మనమే చిన్నప్పుడు కుట్టిన అలవాటు ఉంది కదా, మనమే తయారు చేసి చూడవచ్చు అని చెప్పి ఆ పెళ్ళికి ఫస్ట్ బొమ్మలు కుట్టాను అన్నమాట. అప్పుడు బజార్లో దొరికే బార్బీ బొమ్మలు తీసుకొచ్చి తయారు చేస్తాము. ఆ తర్వాత దాన్ని చూసి మా చుట్టాల్లోనే మా ఇంటి పెళ్ళికి చేసియవా అని చెప్పారు. దాంట్లో మొదలుపెట్టి ఇలా చేస్తూ వస్తుంటే కొన్ని ఫేస్బుక్లన్నీ నేను పెట్టాను. ఇలా నేను తయారు చేసిన బొమ్మలు, డెకరేట్ చేసిన బొమ్మలు, పెళ్ళిళ్ళకి చేశాను. అలా పెట్టేటప్పుడు అలా ఎవరైతే డాల్ లవర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా ఫ్రెండ్ అయ్యారన్నమాట. దాంట్లో కొంచెంమంది మేము హ్యాండ్మేడ్ డాల్ చేస్తున్నాము, కొన్నిటికి ఇది చేస్తున్నా, వుడెన్ డాల్స్కి డెకరేట్ చేస్తున్నా అని అలా చాలామంది చేరేసరికి ఒక గ్రూప్ అలా తయారు చేసుకున్నాం. దాన్ని రిజిస్టర్ చేసాం. సంస్కృతి డాల్ మేకింగ్ అని చెప్పి రిజిస్టర్ చేసిన తర్వాత సరే మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం కదా, మనం ఒక 30 మంది 40 మంది కలిపి ఒక గిన్నెస్ రికార్డుకో లేదా ఏషియన్ రికార్డుకో వెళ్దాం అనుకొని బెంగళూరులో అందరం కలిసి 2019లో గిన్నెస్ వరల్డ్ రికార్డుకి వెళ్ళామన్నమాట. అక్కడ మీరు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకునే అలవాటు ఉంది. అక్కడ కూడా మీరు బొమ్మలు తయారు చేశారా? చిన్నప్పటి నుంచి బొమ్మలు తయారు చేసాం. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది అన్నమాట. బొమ్మ అంటే పక్కనే ఉన్న వాళ్ళకైనా మన ఇంటి బొమ్మల కొలువు ఎక్కువగా అట్రాక్టివ్గా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారో దానికైనా మనం ఎక్కువ చేయాలని చెప్పేసి బొమ్మలు మామూలుగా మట్టి బొమ్మలు దొరుకుతాయి, వాటికి చీరలు కట్టడం, డెకరేట్ చేయడం, జ్యువెల్స్ వేయడం అలా మొదలు పెట్టామన్నమాట. అది ఒక ప్యాషన్ అన్నది తర్వాత ప్రొఫెషన్గా మారిపోయింది. సో మీరు గిన్నీస్ వరల్డ్ రికార్డ్కి ఎప్పుడు అప్లై చేశారు? అంటే ఏదైనా కాంపిటీషన్లో మీరు గెలుచుకున్నారా, లేదు అంటే మామూలుగానే మీరు వాళ్ళకి అప్లై చేసి మీరు తయారు చేసిన బొమ్మలను చూపించిన తర్వాత వచ్చిందా? లేదు, మేము వచ్చి వాళ్ళకి అప్లై చేసాం. ఇలా మేము డిస్ప్లే చేస్తాము గిన్నెస్ వరల్డ్ రికార్డ్కి. మేము ఒక 30-35 మెంబర్స్ ఉన్నామని అప్లై చేసాం. వాళ్ళు వచ్చి జడ్జెస్ పంపించారు. బెంగళూరులో గరుడా మాల్లో రూపా సంజయ్ అని మన సంస్కృతికి ప్రెసిడెంట్గా ఉండేవారు. తన ఇవన్నీ చూసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేయడం, వాళ్ళని గిన్నెస్ ఆఫీషియల్ వాళ్ళని కాంటాక్ట్ చేయడం, అదన్నీ తన చూసుకున్నారు. మేము అక్కడ వెళ్ళి బొమ్మలు చేసి డిస్ప్లే చేస్తామన్నమాట. 45 డేస్లోనే ఏమో అప్రూవ్ అయింది. తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ చేశారు వాళ్ళు. ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల బొమ్మలను తయారు చేసి ఉంటారు మ్యామ్? అంటే మామూలుగా బజార్లో దొరికే బార్బీ బొమ్మలకి డెకరేట్ చేయడం, వుడెన్ డాల్స్ డెకరేట్ చేయడం, తర్వాత హ్యాండ్మేడ్ డాల్స్లో 2-3 వెరైటీస్ ఉన్నాయి. హెడ్ మాత్రం మనం ఫైబర్ గ్లాస్ హెడ్ తీసుకొని బాడీ మనం కుట్టి దానికి డెకరేట్ చేయడం ఉంటుంది, లేదా ఫేస్ దగ్గర నుంచి మనమే కుట్టి దాన్ని డెకరేట్ చేయడం ఉంది. ఇప్పటివరకు దాదాపుగా నేను ఒక 2000 పైన బొమ్మలు తయారు చేశాను. డిఫరెంట్ అకేషన్కి, తర్వాత ఎంగేజ్మెంట్, అన్నప్రాసన, పెళ్ళిళ్ళకి, తర్వాత షష్ఠి పూర్తిలకి అన్నిటికీ తయారు చేస్తాం అన్నమాట. కొంచెంమంది బడ్జెట్ వైస్గా ఉంటుంది, కొంచెంమంది హ్యాండ్మేడ్ డాల్స్ అడుగుతారు. మోస్ట్లీ ఫారిన్లో ఉన్న వాళ్ళందరూ హ్యాండ్మేడ్ డాల్స్ అడుగుతారు. ఇక్కడ మనకు కొంచెం బడ్జెట్ కష్టం కాబట్టి బార్బీ డాల్ డెకరేట్ చేసి ఇవ్వమంటారు.
సో ఈ బొమ్మలకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మీరు ఎక్కడి నుంచి తీసుకొని వస్తూ ఉంటారు మ్యామ్? అంటే బాంబే, కల్కటా, బెంగుళూరు, చెన్నై. ఓకే. హైదరాబాద్లో దొరకడం చాలా కష్టం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఈ బొమ్మ చూస్తున్నాము. మీరు మా ముందే ఇదంతా కూడా తయారు చేశారు. సో మొత్తంగా అంటే ఈ శారీ కట్టడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. సో దీనికి సంబంధించినటువంటి మెటీరియలే కానీ అదే ఓవరాల్‌గా టైం ఎంత పడుతుంది మ్యామ్? అంటే స్టఫింగ్‌కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. 1 అవర్, 1 ½ అవర్ అవుతుంది. స్టఫింగ్ చేసి బాడీ కుట్టేసామంటే ఒక 1 ½ అవర్స్, 2 అవర్స్‌లో రెడీ అయిపోతుంది బొమ్మ. ఓకే. తర్వాత హెయిర్ ఫిక్స్ చేసి ఆ జ్యువెల్లరీ వేయడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది. మామూలుగా ఒక రోజుకి ఒక బొమ్మ చేసేయొచ్చు. ఓకే. సో మీరు ప్యాషన్ తోటి తయారు చేయడం మొదలుపెట్టిన ఈ బొమ్మల తయారీ అనేది ఇప్పుడు ప్రొఫెషన్‌గా కూడా మారింది. ఇప్పటి వరకు మీరు ఎంతమంది మహిళలకు ఇందులో ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు మ్యామ్? దగ్గర దగ్గర 45-50 లేడీస్ వచ్చి నేర్చుకున్నారు. ఓకే. వాళ్ళు కూడా ఇప్పుడు ఈ హైదరాబాద్లోనే ఉన్నారు. వాళ్ళు కూడా ప్రొఫెషన్‌లోనే ఉన్నారు. ఈ ప్రొఫెషన్‌లోనే ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు కూడా చాలా ఎగ్జిబిషన్స్ అవన్నీ పెడతా. ఎవ్రీ ఇయర్ మేము నా స్టూడెంట్స్, నాది అందరిది కలిపి ఒక ఎగ్జిబిషన్ అలా పెడతా. ఎవ్రీ ఇయర్ దసరాకు ముందు, సంక్రాంతికి ముందు ఎక్కడైనా ఒక చోటు అందరు బొమ్మలు పెట్టేసి ఎగ్జిబిషన్ పెడతాము. సేల్స్‌కి పెడతామన్నమాట. బాగానే సేల్స్ ఉంటుంది. ఓకే. సో మీకు ఇయర్ మొత్తంలో మీకు ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి మ్యామ్. ఎక్కడెక్కడి నుంచి మీరు ఎక్కువగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు? ఎక్కువగా యూఎస్ వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. లోకల్‌లో బెంగుళూరు వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే తమిళనాడు అండ్ కర్ణాటకలో ఈ బొమ్మలు పెళ్ళిలో పెట్టడం, తర్వాత వాళ్ళ ఇంటి ఫంక్షన్‌లో పెట్టడం అనేది కంపల్సరీ అన్నమాట. అందుకని బెంగుళూరు, కర్ణాటక వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు. మీరు ఇప్పటి వరకు ఎన్ని కాంపిటీషన్‌లలో పార్టిసిపేట్ చేసుంటారు మ్యామ్? ఎందుకంటే అదర్ స్టేట్స్‌లలో మనకి బొమ్మల కొలువుకు సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా జరుగుతుంటాయి కదా! అదర్ స్టేట్స్‌లో మేము వెళ్ళలేదు. మేము గిన్నెస్ వరల్డ్ రికార్డ్‌కి వెళ్ళాము. ఏషియన్‌కి వెళ్ళాను కానీ మళ్ళా లాస్ట్ మినిట్‌లో అది నాది క్యాన్సిల్ అయిపోయింది. లోకల్‌లో చిన్న చిన్నవి వెళ్ళాం. అది కొన్ని ఉంటాయి. ఈ తెలుగు మహిళా సభ అవన్నీ ఉంటాయి కదా! దాంట్లో అన్నీ పార్టిసిపేట్ చేస్తామన్నమాట. మోస్ట్లీ మాదన్నీ కాంపిటీషన్ అంటే చెన్నైలోనే ఎక్కువగా కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేస్తాం. అక్కడ ఎక్కువగా బొమ్మలు వాళ్ళు ఉంటారు కాబట్టి అక్కడ ఎక్కువగా జరుగుతాయి ఇదన్నీ. ఇక్కడ తెలంగాణలో కొంచెం తక్కువ అన్నమాట. ఇప్పుడిప్పుడే తెలంగాణ వాళ్ళు కూడా వస్తున్నారు. బొమ్మల గురించి తెలుసుకొని వస్తున్నారు. సో మీ దగ్గర బొమ్మలు తయారు చేయించుకోవాలి అంటే, ఆర్డర్ చేయాలంటే ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మ్యామ్? ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? అంటే మామూలుగా నన్ను అప్రోచ్ అయ్యే వాళ్ళు పింట్రెస్ట్‌లో, సోషల్ మీడియాలో చూసే అప్రోచ్ అవుతున్నారు. నాకు వాట్సాప్‌లోనో లేదా ఫోన్ చేస్తేనే చాలు. 15 డేస్ టైం ఇస్తే మేము చేసి ఇస్తాం అన్నమాట. అంటే ఆర్గనైజేషన్ కానీ అలా ఏదైనా ఉందా మ్యామ్? అంటే మీకు సంబంధించినటువంటిది ఆన్‌లైన్‌లో? లేదండి, ఆన్లైన్లో ఏమీ లేదు. ఆర్డర్ చేసినాక మేము చేసి పంపిస్తామన్నమాట. కస్టమైజ్డ్, నాన్ కస్టమైజ్డ్ అవన్నీ ఉంటాయి. ఓకే. సో ఇంకా ఫర్దర్‌గా ఏ విధంగా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారు ఈ ప్రయాణాన్ని, బొమ్మల తయారీని? బొమ్మలు తయారు యాక్చువల్గా బొమ్మలు తయారు చేసేది స్ట్రెస్ బస్టర్ అంటారు. చాలామందికి స్ట్రెస్ ఉన్న వాళ్ళు ఈ బొమ్మలు నేర్చుకున్నారంటే కొంచెం వాళ్ళకి ఆ స్ట్రెస్ తగ్గుతుంది అన్నారు. నా వరకు ప్రతి లేడీస్ నేర్చుకుంటే మంచిది. ఇప్పుడు మన మోడీ గారు కూడా చెప్పారు కదా, బొమ్మలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయాలి. మాది కళ్యాణం డాల్స్ అన్న దాంట్లో రిజిస్టర్ చేశాము. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాలన్నది ఆశ మాది. సో ఇంకా వర్క్షాప్స్ కండక్ట్ చేయబోతున్నారా మ్యామ్? ఎప్పుడెప్పుడు వర్క్షాప్స్ ఉండొచ్చు హైదరాబాద్‌లో? వర్క్షాప్ అని మేము చేయట్లేదు. మామూలుగా ఎవరైనా నేర్చుకోవడానికి ఇష్టపడితే వాళ్ళు కాల్ చేస్తారు. వాళ్ళకు ఒక టైం ఇచ్చి రమ్మని చెప్తాము. వాళ్ళు వచ్చి నేర్చుకుంటారు. ఓకే. సో వాళ్ళు మెటీరియల్ అంతా తీసుకొని వస్తే మీరు నేర్పిస్తారా? అంటే మనకి క్లాసెస్ లాగా ఏమైనా ఉంటుందా? క్లాసెస్ ఉంటుంది. 2 డేస్ క్లాసెస్ ఉంటుంది. ఫస్ట్ మెటీరియల్ వాళ్ళకి ఏమేమి తెచ్చుకోవాలన్నది తెలియదు. కొన్ని ఎక్కడ దొరుకుతాయన్నది తెలియదు. అందుకని మోస్ట్లీ ఫస్ట్ టైం మెటీరియల్ మేము ఇచ్చేస్తాము. ఇచ్చేసినాక అది ఎక్కడెక్కడి నుంచి తెప్పించుకోవాలన్నది కూడా వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు అక్కడి నుంచి తెప్పించుకుంటారు. సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది. చాలా శుభకార్యాలు కూడా ఇప్పుడు జరగబోతున్నాయి. సో ఇందుకు సంబంధించి ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా మ్యామ్? ప్రెజెంట్ చేస్తున్నారా? చేస్తున్నాయండి. పెళ్ళిళ్ళకైనా వరలక్ష్మి పూజకి ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువగా వస్తున్నాయి. వరలక్ష్మి పూజకిను, కృష్ణాష్టమికిను. బీహార్లో ఒక కస్టమర్ ఉన్నారు. ఆయన మన ఎట్లా బొమ్మలు కొలు పెడతామో ఆయన కృష్ణాష్టమికి కృష్ణుడిది అన్ని లీలలు డిస్ప్లే చేస్తారు.
ఆయనదే ఆర్డర్ ఉన్నాయి కృష్ణాష్టమికి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. సో మనం చూడొచ్చు నిజంగానే బొమ్మలన్నీ కూడా ఎంతో చూడముచ్చటగా ఉన్నాయి. ఇటు మనకి బొమ్మల కొలువులో కావలసినటువంటి దేవుడి ప్రతిమలు, ఆ విగ్రహాలతో పాటు అన్ని రకాల థీమ్స్ని కూడా తెలిపే విధంగా ప్రతి ఒక్క బొమ్మని కూడా తయారు చేయడం జరిగింది. పెళ్ళిళ్ళు, వివాహాది శుభకార్యాలకు, అన్నప్రాసనలకు, అన్ని రకాల అకేషన్స్కి కావలసినటువంటి ప్రతి ఒక్క బొమ్మని ఎంతో అద్భుతంగా తయారు చేస్తున్నారు జయశ్రీ వాసుదేవన్. ఈ బొమ్మలని తయారు చేస్తూ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. మున్ముందు ఇంకా అనేక మందికి ఈ బొమ్మల తయారీలో శిక్షణ కూడా ఇవ్వబోతున్నట్లుగా ఆమె మనకు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పవన్తో అంచుమా, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.